హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అదే బాగున్నారు. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ వినీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో చెప్పాం కదండి, ఎగ్జిబిషన్కి వెళ్ళినామని ఆ వీడియో అనమాట. ఇక్కడ వింటర్ ఉత్సవ మేళా అని జరుగుతుందని నెక్లెస్ స్టోర్లో మేము వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఈ వాటర్కి ఇట్లా పడడం కానీ, ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉండి ఫొటోస్ బాగా దిగుతున్నారు. నాకు మంచిగా అనిపించింది, కానీ ఎందుకో మా హస్బెండ్కి అంత మంచిగా అనిపించలేదు. స్టార్టింగ్ డిసప్పాయింట్మెంట్ పెట్టేశారనమాట. సరే లోపలికి వెళ్ళాక ఇంకొంచెం బాగుంటాయో చూద్దామని కొంచెం ముందుకు వెళ్తే ఇది ఐస్ వరల్డ్ అని ఎంట్రీగా ఉంది. ఇక్కడ మొత్తము మన అది థర్మాకోల్ తోటి చేశారండి. ఇట్లా గీరంగానే వచ్చేస్తుంది అనమాట. పిల్లలంతా చాలా ఎగ్జాక్ట్గా అయ్యారు. మా పాప కూడా చాలా ఎగ్జాక్ట్గా అయ్యింది చూడంగానే. అవి నిజం అనుకొని భయపడుతుంది అనమాట. అవి నిజం కాదు, ఆడుకునేటివే అని అంటున్నాడు ఈయన. సో థర్మాకోల్ని చూసి తినేటివి అనుకుని నాకు కావాలి అని అడుగుతుంది. తినే కావని చెప్తున్నారు, ఆయన వినట్లేదు. సో మా పాపని తీసుకెళ్ళాము కదా, తర్వాత మాకైతే చుక్కలు బాగా చూపించిందండి. అసలు ఇక్కడ పెంగ్విన్స్ అన్ని చాలా బాగా డెకరేషన్ చేశారు. ఒక దిక్కు పెంగ్విన్స్, ఒక దిక్కు పోలార్ బియర్, ఇంకో దిక్కు డైనోసర్, ఇంకా ఇట్లా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది, కానీ మా హస్బెండ్కి అంత మంచిగా అనిపించలేదు. సో డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే మనీ వేస్ట్ అయిపోయాయి అనుకున్నారు. కానీ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అండి ఇది ఒకరికి. సో నాకైతే మంచిగా అనిపించింది, కాకపోతే మా హస్బెండ్కి అంత మంచిగా అనిపించలేదు ఎందుకు. మెయిన్ మా పాప అయితే బాగా ఎక్సైట్గా ఫీల్ అయ్యాము. మా హస్బెండ్ అంటే కొంచెం ఇక్కడికైనా వస్తే అంత ఎక్సైట్గా ఫీల్ అవ్వడు. సో క్రౌడ్ మాత్రం చాలా ఉంది, అందుకని వీడియో సరిగ్గా తీయలేదు, ఏమనుకోకండి. ఇదేమో డైనోసార్ అండి, అదేమో పోలార్ బియర్ అనమాట. కొంచెం థర్మాకోల్ షీట్స్తోనే చాలా బాగా డెకరేషన్ చేశారు. మంచిగా అనిపించింది నాకైతే. నిజంగా ఐస్ వరల్డ్ లాగానే ఉంది. మనం అక్కడికి వెళ్ళినా కూడా ఇంత బాగా చూస్తామా అనిపించింది, అసలు వెళ్తామా అని కూడా అనిపించలేదు. ఇక్కడ మంచిగా అనిపించింది చూడడానికి. కొంచెం ముందుకు వెళ్తే మనకి షాపింగ్ది వస్తుంది అనమాట. ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట. టాయ్స్, బ్యాంగిల్స్, శారీస్, డ్రెస్సెస్, ఇంకా అట్లనే చిన్నపిల్లలకి కావాల్సిన డ్రెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం ఒక స్ట్రీట్ అనమాట. దగ్గర ఒక 20-30 షాప్స్ ఉంటాయి. కాస్ట్ మొత్తం మనకి రీజనబుల్గానే అనిపిస్తాయి. డ్రెస్సెస్ వచ్చి 200 నుంచి స్టార్ట్ ఉంది. మన బ్యాంగిల్స్ కానీ అవి కానీ కూడా ఒక 200 నుంచి స్టార్ట్ ఉంటాయి. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇవి స్టోర్ ఇవన్నీ కలిపి 10 to 20 నుంచి స్టార్ట్ ఉన్నాయి. కొంచెము లిమిటెడ్గానే ఉన్నాయి. ఇక్కడ వస్తే మొత్తానికి ఇక డ్రెస్ మెటీరియల్స్, ఇదేమో చెప్పులది, అదేమో చోలకెట్టుకునే అనమాట. మా పాప అడిగితే మేము అడిగాము, అది 300 చెప్పారు. బయట అంతే ఉంది, లోపల కూడా అంతే ఉందని ఏం తగ్గలేదు. సో టూ మచ్ రీచ్ చెప్పారనమాట. కాకపోయినా కూడా చాలా షాపింగ్ చేస్తున్నారు. నిజంగా చిన్నపిల్లలు తీసుకెళ్తే మాత్రం అస్సలు చుక్కలు కనిపిస్తాయని నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. పాపలు ఉంటే మాత్రం డాల్స్ దగ్గరికి మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. మాకైతే బాగా చుక్కలు చూపించేసింది. ఇది మొత్తం లేడీస్ కోసమే, శారీస్కి, నా డ్రెస్సెస్కి, నా మెటీరియల్స్, అదేమో పిక్చర్స్వి, టాయ్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మా పాప అయితే సతాయి చేసింది బాగా, అందుకనే వీడియో కూడా సరిగ్గా తీయలే. బాల్ చూసినక్కడల్లా నాకు బాల్ కావాలని ఏడుస్తుంది. మా పాపే కదా, చాలామంది పిల్లలు ఏడ్చారు. అలాగే కొందరు కంట్రోల్ చేశారు, కొందరు ఇప్పించారు అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనది ప్లేది కనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా అనమాట ఇది. మా పాప ఎక్కుతానన్నది, కానీ మా పాపకి ఇంకా 2 years కదండి, ఎక్కనియలేదు. సో మా హస్బెండ్ ఎక్కమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నేను ఎక్కుదామంటే నాకు భయం వేసింది, అందుకని నేను ఎక్కలేదు. అండ్ మనకి ఇక్కడ తినేటివి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఒకటి 80 రూపీస్ అనమాట. అంటే ఎక్కేది ఏదైనా 80 రూపీస్ ఎక్కి ఆడేదన్నమాట, పిల్లలు ఎక్కేది. సో మేము క్యాష్ అవైలబిలిటీ తీసుకెళ్ళలేదు. మాకు ఫోన్పే, మాకు తెలియదు అక్కడ క్యాష్ కట్టాలని, ఫోన్పే అనుకున్నాము. కానీ ఆడడానికి గేమ్స్కి ఇట్లా చాలా బాగున్నాయి. పిల్లలు కొంచెం ఇక్కడైతే ఎంజాయ్ చేశారు, కానీ డాల్స్ దగ్గర మాత్రం బాగా ఏర్పించింది. కానీ కొంచెంసేపు ఎంజాయ్ చేసింది మంచిగాని. ఇది పెద్ద పిల్లలు ఎక్కేదనమాట. మా పాపని ఎక్కేయలే, కానీ కొంచెం వీడియోస్ ఇస్తాను. వేరే పిల్లలు ఆడుతున్నారు. జైంట్ వీల్, ఇంకా కార్ గేమ్, అలాంటివి చాలా ఉన్నాయండి. నాకు బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్కి నేను రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా పైన లేని వెన్నెలంత నేల
మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను